సురేష్ కాదు కదా, ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు హాట్ టాపిక్ వాళ్ళే కాబట్టి వాళ్ళు చివరిలో మాట్లాడతారు, ముందర మీరు మాట్లాడండి. సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలు విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారికి, సోదరులు బీజేపీ నాయకులు నాగార్జున గారికి, సోదరుడు వైసీపీ నాయకుడు సురేష్ గారికి, డబుల్ లైన్ ఇచ్చిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇది నిప్పు లేదే పొగ రాదు అంటారు సార్ మామూలుగా. వాసుదేవన్ గారు, మామూలుగా నిప్పు లేదే పొగ రాదు అంటారు కదా, ఆ విధంగా సంథింగ్ ఏదో జరిగింది అనేది నా భావన. దాంతో పాటు ఇప్పుడు కొన్ని కర్ణాటక కొన్ని వాటిలలో చర్చ ఏం జరుగుతోందంటే, యాక్చువల్లీ శర్మిల గారికి రాజ్యసభ కన్ఫామ్ అయిపోయింది. శర్మిల గారికి రాజ్యసభ కన్ఫామ్ అయిపోయినటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారే ఆపిచ్చాడు. నేను మీకు పనికొస్తాను, మళ్ళా నా చెల్లెల్ని ఎందుకు మీరు పెద్దదాన్ని చేస్తున్నారు, నా చెల్లెల్ని అట్లే ఉన్నియండి, పెద్దదాన్ని చేయొద్దండి, పెద్దదాన్ని చేస్తే మళ్ళా నేను మీకు ఫ్యూచర్లో కలిసేదానికి ఇబ్బంది అయిపోతుంది, ఫ్యూచర్లో కలిసేదానికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి రాజ్యసభ శర్మిలకి ఇవ్వద్దండి, ఇవ్వకపోతేనే నా డోర్లు ఓపెన్ లో ఉంటాయి మీతో కలిసేదానికి అని చర్చలు జరిగినట్టుగా కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఇది అనుమానమా లేకపోతే నిజం అనేది కాలం తెలియజేస్తుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ కూడా మునిగిపోయిన పడవే కదా, 40% ఉందా 35% ఉందా ఓట్లు అనేది కాదు. ఈరోజు ప్రజల్లో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిన పార్టీ వైసీపీ. కొంత ఎంతో ఏదో కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలతో, అక్కడ 10-15 పార్టీలతో కలిసి కొంచెం ఏదన్నా రేపు కార్యక్రమాలు చేయాలనుకుంటే కొంచెం బలాన్ని పుంజుకొని చేసుకోవాలనుకున్నా ఆ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీతోనో లేకపోతే కొన్ని నేషనల్ లో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళతో కలిసి చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండొచ్చు. రెండు. మూడోది వచ్చి అక్కడి నుండి వచ్చిన పార్టీ కదా ఇది, ఆ నుండి వచ్చిందే కదా. ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళే, కాంగ్రెస్ తయారు చేసింది. మీ పార్టీలో కూడా చాలా మంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేగా, మీ పార్టీలో కూడా చాలా మంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేగా. కాంగ్రెస్ మా పార్టీలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వైసీపీ టోటల్ కాంగ్రెసే కదా, వైసీపీ టోటల్ కాంగ్రెస్, అక్కడ నుండి వచ్చిన నాయకులే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కాంగ్రెస్ భావజాలాలు ఉన్నాయి, కొన్ని కాంగ్రెస్ భావజాలాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు మనం ఇక్కడ ఇబ్బంది పడేది, మనం కలిపేద్దాము, పార్టీని నడపాలంటే కూడా చాలా ఇబ్బంది. అందులో ఇప్పుడు మన పార్టీ 11కు పడింది కదా, రేపు ఏదన్నా మార్పు జరిగిందా ఏమన్నా కార్యకర్తలు నాయకులు అంటే మార్పు జరగలేదు. ఎందుకంటే రేపు మనం ఏదన్నా కార్యక్రమాలు పిలుపునిచ్చినా కూడా మన కార్యకర్తలు కొట్టుకొని తెచ్చే పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి ఎందుకు మనం వెళ్దాం అట్లా కూడా. లేదంటే ఇప్పుడే మనం వెళ్తే ఒకవేళ బీజేపీ ఏదన్నా కేసులు పెట్టేస్తుంది మన మీద అనుకుంటే వేచి చూద్దాం. కొంచెం దాకా కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు లాస్ట్ 1 year దాకా వేచి చూద్దాం. కానీ అప్పటి వరకు మనం డోర్లు అయితే ఓపెన్ చేసి పెట్టాలి. డోర్లు క్లోజ్ చేసేసి నేను రాను అది ఏదన్నా ఉంటే మళ్ళా మనం ఇబ్బంది పడే పని ఉంటది. కాబట్టి డోర్లు ఓపెన్ చేద్దాము అని చెప్పి, అంటే అటు వెళ్దామా ఇటు వెళ్దామా ఇటు వెళ్దాం అనే డోర్లు అయితే ఓపెన్ చేసి ఉండారు అనేది అందరూ ఆలోచించేది. సురేంద్ర గారు, నాకు 2 ప్రశ్నలు. ఇప్పుడు చాలా బలమైన పార్టీ డిఎంకే, చాలా బలమైన లీడర్ స్టాలిన్. సరే వాళ్ళ కర్మం గాలి అక్కడ అధికారం కోల్పోయారు, కానీ స్టిల్ వాళ్ళకి దేవ క్యాడర్ బేస్. అలాంటి పార్టీనే కాంగ్రెస్ ఎడంకాలతో తని ఇండి కూటమి నుంచి బయటకు వస్తే, ఇప్పుడు దిక్కు దివాణం లేని ఆ రాజకీయ వైఖరితో బాధపడుతున్న పార్టీలన్నీ చేరిన చోటకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తాడు? ఒకటి. రూపాయి ఉపయోగం లేదండి. ఇంకా అవలా. రెండో ప్రశ్న, రూపాయి ఉపయోగం లేని పని జగన్మోహన్ రెడ్డి చేయడు. ఆయనకి ఇప్పుడేం ఉపయోగం లేదు. ఇందా కృష్ణాంజనేయులు గారు ఏమన్నా ఉంటే 2028లో చూసుకుంటాడు, బేరీ చేసుకుంటాడు. ఇప్పటికిప్పుడు ఈ స్పెక్యులేషన్ ఎలా బయటకు వచ్చింది? కేవలం షర్మిలని ఆపించేశాడనే ఒక ప్రచారాన్ని మీరు కానీ లేకపోతే ఇంకా ఇతర పార్టీలు కానీ బయటకు తీసుకురావటం వల్ల మీకు కూడా పెద్దగా అనుకునే ప్రయోజనం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే బెల్లం కొట్టిన రాయిలా ఉంటాడు. ఆయన ఎప్పుడో 2028లో బుగ్గలు తడిమి లేకపోతే బుగ్గలు పుణికి తల నిమిరి అప్పుడు అనౌన్స్ చేస్తాడు ఏదైనా ప్రకటన ఉంటే. ఈ లోపల అయితే ఆయన చేయడని నేను అనుకుంటున్నాను. మీ దగ్గర అదనపు సమాచారం ఉండొచ్చు, ఎందుకంటే మీరు పక్కనే కర్ణాటకలో రాజకీయాలు కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు కాబట్టి. వాసుదేవన్ గారు, ఇప్పుడు డిఎంకే పరిస్థితి వేరే, వైసీపీ పరిస్థితి వేరే. డిఎంకే మొన్నటి వరకు కలిసి పోటీ చేశారు వాళ్ళు, అలయన్స్ పార్టీలు కాంగ్రెస్ డిఎంకే కలిసి పోటీ చేశారు. ఎందుకు వాళ్ళకి ఆడ
భేదాభిప్రాయాలు వచ్చాయంటే నన్ను సంప్రదించకుండా, నన్ను అడగకుండా ఇంకొక పార్టీతో పోయేసి మనం ఏ పార్టీతో అయితే ఎన్నికల్లో పోరాటం చేసినా వాళ్ళతో కూడా కలిశారు అని చెప్పి డిఎంఏ కోపం వచ్చి బయట వచ్చింది అంతే. ఇక్కడ అది కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తే ఎవరితోనే పోతారు. డిఎంకేతోనే కాదు, లేకపోతే ఆయనకు ఇంకొక పార్టీతో ఇంకొక పార్టీ అనే కాదు. ఇప్పుడు లోపాయికార ఒప్పందాలు ఏ పార్టీతో ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అందరూ నేను చెప్పాల్సిన అవసరం లేదు. లోపాయికారి పొత్తు గత 5 సంవత్సరాలలో ఏ పార్టీలతో ఈయన పొత్తు పెట్టుకున్నాడు అనేది కూడా మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంత విశ్వసనీయత ఉండాలి అనేది అని నేనైతే అనుకోను. ఎందుకంటే చేస్తాడు ఆయన అంతే. ఆ రోజుకు అదే సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు వైసీపీ అనేది ఆరిపోయే దీపము. ఆరిపోయే దీపాన్ని ఇంకా ఒత్తేసి కొంచెం నూనె పోసి వెలిగించాలి అంటే ఎవరో ఒక సపోర్ట్ కావాలా. ఆ సపోర్ట్ తో ఆయన ముందుకు పోతాడు అంతే. వాళ్ళకి సొంతంగా పోయే పరిస్థితి లేదు సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్తా ఏదో కార్యకర్తలతో అందరికి దగ్గరగా అయిపోతున్నాడు, అందరిని ఉత్తేజపరుస్తున్నారు అని కూడా మీరు చెప్పారు. కార్యకర్తలకు ఎక్కడ దగ్గర అయ్యారు సార్? ఎమ్మెల్యేలకే దగ్గర కాలేదు. కనీసం వెనక్కి వెళ్ళి వినండి, నేను చెప్పింది ఒకసారి. ఆయన దగ్గర అయిపోయాడు, ఉత్తేజపరుస్తున్నాడని చెప్పలా. ఇప్పుడిప్పుడే కొంచెం ఆయనకు కార్యకర్తలు కనిపిస్తున్నారు, వాళ్ళతో ఇప్పుడిప్పుడే అన్నారు. 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ళ సార్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేప్పుడు ఇప్పుడిప్పుడే కూడా ఆయన కార్యకర్తలు కలవడం లేదు సార్ యలహంక ప్యాలెస్. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన కార్యకర్తలను లేకపోతే ఎవరినన్నా కలవాలి అంటే ఎవరో ఒక ఇంట్లో శవం పడాలా. ఆ శవం పడితేనే ఆయన ఆ నుండి ఇక్కడికి వస్తాడు. శవం పడకపోతే ఎక్కడ రాడు, ఆయన ఆనే ఉంటాడు. అది మనం చూస్తున్నాం. 2 సంవత్సరాల నుండి జరుగుతా ఉండే పరిస్థితి అది. ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమం లేకపోతే ఇంకేదన్నా చేసింది అంటే ఏ రోజు వచ్చి రోడ్డు మీద నిలబడి మాట్లాడినాడా, ఒక ధర్నా చేశాడా, ఒక ఇది పెట్టాడా? వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, అది కూడా రికార్డు చేసి పంపిస్తాడు అంతే. ఎక్కడా కూడా ప్రజా దాంట్లో పోరాటంలో చేసిన పాపాను బోలా ఆయన. లేదంటే ఏం చేస్తాడు? జన సమీకరణ చేస్తారు. అది కూడా ఏం చేస్తారు సార్? మొన్న చూసాం కదా సార్ మనం ఊయూరులో ఈయన ఇచ్చిన జన సమీకరణకి ఈయన ఇచ్చిన డబ్బులు మిగిలిన వాళ్ళు కూడా కొట్టుకొని తెచ్చారు. వాళ్ళే కొట్టుకొని తెచ్చారు. సార్ నాగార్జున గారు మీకు చాలా దగ్గరటగా ఆయన కృష్ణాంజనేయులు గారు ప్రియురాలని కూడా మీకు సంబోధిస్తుంటే మాకు ప్రియురాలంటే